ఎన్టీఆర్ డ్రాగన్. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఎలాంటి సాలిడ్ సినిమాతో రాబోతున్నాడో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. మరి ఈ తరుణంలో తెరకెక్కుతున్న చిత్రం టాలీవుడ్ లో మోస్ట్ హై క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. అలాగే ప్రశాంత్ నీల్ KGF, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ తో చేస్తున్న ఫస్ట్ డైరెక్షన్ కావడంతో అంచనాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇంటెన్స్ అప్డేట్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. The good films that I can think about is Tarak's Dragon. హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి ఎంపికైనట్లుగా సమాచారం. టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ తన KGF, సలార్ సినిమాలకు పనిచేసిన మేజర్ టెక్నీషియన్స్ ను ఈ సినిమాలో కూడా కొనసాగిస్తున్నారు. వీటన్నిటి మీదే సినిమా స్కేల్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ నెల 22న ఎన్టీఆర్ షూట్ కి జాయిన్ కాబోతున్నారు. హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏకదాటిగా 3 వారాల పాటు కొనసాగుతున్న ఈ షెడ్యూల్ మే 15న పూర్తవుతుంది. ఇందులో అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెల్స్ తెరకెక్కించబోతున్నారు. మరి ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం సినిమాలో హైలైట్ గా కానుందట. ఎంతో గట్టి ప్రిపరేషన్ తర్వాతే దీనిని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్ తో పాటు బరువు కూడా తగ్గించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ తో పాటుగా ఎన్టీఆర్ ప్రస్తుతం మరో హై బడ్జెట్ మూవీ వార్ 2లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ యాక్షన్ యూనివర్స్ లో అడుగు పెడుతున్న ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆగస్టు 14న ఆ సినిమా విడుదల కానుంది. అలాగే డ్రాగన్ సినిమాను సంక్రాంతికి 2026కి ప్లాన్ చేసిన ప్లాన్ వర్కౌట్ కావటం లేదు. దీంతో వేసవికి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఏదేమైనా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టెక్నికల్ గా హై లెవెల్లో ఉండే ఈ సినిమా ఆడియన్స్ కు విజువల్ ఎఫెక్ట్ ఇవ్వటం ఖాయం. ఇక డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అయితే త్వరలోనే టైటిల్ గ్లింప్స్ కూడా రానున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే దుబాయ్ పర్యటనలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తిగా సన్నగా మారిన ఎన్టీఆర్ ను చూసి ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలోనే అతడి ఆరోగ్య పరిస్థితి పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒలింపిక్ చికిత్స తీసుకోవడమే ఇందుకు కారణమని చాలా మంది భావిస్తున్నారు. మరి ఇందుకు అసలు కారణం ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వార్తలన్నీ నిజం కాదని సమాచారం. ఎన్టీఆర్ ఒలింపిక్ చికిత్స తీసుకోవటం లేదట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 31 చిత్రం కోసం ఇలా మారినట్లుగా అతడి టీం చెప్తోంది. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. కొత్త డైట్ ఫాలో అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలో లుక్ కోసం ఇలా మారాడు. ఫిబ్రవరి నుంచి ఫిట్నెస్ కోసం ఈ డైట్ ను పాటిస్తున్నారు. అందువల్లే ఇలా సన్నగా మారాడు అని జాతీయ మీడియాకు టీం చెప్పింది. ఎన్టీఆర్ డ్రాగన్. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఎలాంటి సాలిడ్ సినిమాతో రాబోతున్నాడో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. మరి ఈ తరుణంలో తెరకెక్కుతున్న చిత్రం టాలీవుడ్ లో మోస్ట్ హై క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. అలాగే ప్రశాంత్ నీల్ KGF, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ తో చేస్తున్న ఫస్ట్ డైరెక్షన్ కావడంతో అంచనాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇంటెన్స్ అప్డేట్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. The good films that I can think about is Tarak's Dragon. హీరోయిన్ గా కన్నడ బ్యూటీ
రుక్మిణి ఎంపికైనట్లుగా సమాచారం. టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ తన కేజీఎఫ్, సలార్ సినిమాలకు పనిచేసిన మేజర్ టెక్నీషియన్స్ ను ఈ సినిమాలో కూడా కొనసాగిస్తున్నారు. వీటన్నిటి మీదే సినిమా స్కేల్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ నెల 22న ఎన్టీఆర్ షూట్ కి జాయిన్ కాబోతున్నారు. హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏకదాటిగా 3 వారాల పాటు కొనసాగుతున్న ఈ షెడ్యూల్ మే 15న పూర్తవుతుంది. ఇందులో అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెల్స్ తెరకెక్కించబోతున్నారు. మరి ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం సినిమాలో హైలైట్ గా కానుందట. ఎంతో గట్టి ప్రిపరేషన్ తర్వాతే దీనిని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్ తో పాటు బరువు కూడా తగ్గించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ తో పాటుగా ఎన్టీఆర్ ప్రస్తుతం మరో హై బడ్జెట్ మూవీ వార్ 2లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ యాక్షన్ యూనివర్స్ లో అడుగు పెడుతున్న ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆగస్టు 14న ఆ సినిమా విడుదల కానుంది. అలాగే డ్రాగన్ సినిమాను సంక్రాంతికి 2026కి ప్లాన్ వర్కౌట్ కావటం లేదు. దీంతో వేసవికి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఏదేమైనా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టెక్నికల్ గా హై లెవెల్లో ఉండే ఈ సినిమా ఆడియన్స్ కు విజువల్ ఎఫెక్ట్ ఇవ్వటం ఖాయం. ఇక డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అయితే త్వరలోనే టైటిల్ గ్లిమ్స్ కూడా రానున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే దుబాయ్ పర్యటనలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తిగా సన్నగా మారిన ఎన్టీఆర్ ను చూసి ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలోనే అతడి ఆరోగ్య పరిస్థితి పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒలింపిక్ చికిత్స తీసుకోవడమే ఇందుకు కారణమని చాలా మంది భావిస్తున్నారు. మరి ఇందుకు అసలు కారణం ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వార్తలన్నీ నిజం కాదని సమాచారం. ఎన్టీఆర్ ఒలింపిక్ చికిత్స తీసుకోవటం లేదట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 31 చిత్రం కోసం ఇలా మారినట్లుగా అతడి టీం చెప్తోంది. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. కొత్త డైట్ ఫాలో అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలో లుక్ కోసం ఇలా మారాడు. ఫిబ్రవరి నుంచి ఫిట్నెస్ కోసం ఈ డైట్ ను పాటిస్తున్నారు. అందువల్లే ఇలా సన్నగా మారాడు అని జాతీయ మీడియాకు టీం చెప్పింది. ఎన్టీఆర్ డ్రాగన్ దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఎలాంటి సాలిడ్ సినిమాతో రాబోతున్నాడో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. మరి ఈ తరుణంలో తెరకెక్కుతున్న చిత్రం టాలీవుడ్ లో మోస్ట్ హై క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ తో చేస్తున్న ఫస్ట్ డైరెక్షన్ కావడంతో అంచనాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇంటెన్స్ అప్డేట్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సింది. The good films that I can think about is Tarak's Dragon. హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి ఎంపికైనట్లుగా సమాచారం. టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ తన కేజీఎఫ్, సలార్ సినిమాలకు పనిచేసిన మేజర్ టెక్నీషియన్స్ ను ఈ సినిమాలో కూడా కొనసాగిస్తున్నారు. వీటన్నిటి మీదే సినిమా స్కేల్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ నెల 22న ఎన్టీఆర్ షూట్ కి జాయిన్ కాబోతున్నారు. హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏకదాటిగా 3 వారాల పాటు కొనసాగుతున్న ఈ షెడ్యూల్ మే 15న పూర్తవుతుంది. ఇందులో అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెల్స్ తెరకెక్కించబోతున్నారు. మరి ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం సినిమాలో హైలైట్ గా కానుందట. ఎంతో గట్టి ప్రిపరేషన్ తర్వాతే దీనిని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్ తో పాటు బరువు కూడా తగ్గించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ తో పాటుగా ఎన్టీఆర్ ప్రస్తుతం మరో హై బడ్జెట్ మూవీ వార్ 2లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ యాక్షన్ యూనివర్స్ లో అడుగు పెడుతున్న ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆగస్టు 14న ఆ సినిమా విడుదల కానుంది. అలాగే డ్రాగన్ సినిమాను సంక్రాంతికి 2026కి ప్లాన్ వర్కౌట్ కావటం లేదు. దీంతో వేసవికి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఏదేమైనా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టెక్నికల్ గా హై లెవెల్లో ఉండే ఈ సినిమా ఆడియన్స్ కు విజువల్ ఎఫెక్ట్ ఇవ్వటం ఖాయం. ఇక డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అయితే త్వరలోనే టైటిల్ గ్లిమ్స్ కూడా రానున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే దుబాయ్ పర్యటనలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తిగా సన్నగా మారిన ఎన్టీఆర్ ను చూసి ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలోనే అతడి ఆరోగ్య పరిస్థితి పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒజంపిక్ చికిత్స తీసుకోవడమే ఇందుకు కారణమని చాలా మంది భావిస్తున్నారు. మరి ఇందుకు అసలు కారణం ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వార్తలన్నీ నిజం కాదని సమాచారం. ఎన్టీఆర్ ఒజంపిక్ చికిత్స తీసుకోవటం లేదట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 31 చిత్రం కోసం ఇలా మారినట్లుగా అతడి టీం చెప్తోంది. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడు, కొత్త డైట్ ఫాలో అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలో లుక్ కోసం ఇలా మారాడు. ఫిబ్రవరి నుంచి ఫిట్నెస్ కోసం ఈ డైట్ ను పాటిస్తున్నారు. అందువల్లే ఇలా సన్నగా మారాడు అని జాతీయ మీడియాకు టీం చెప్పింది.